కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆర్థిక శాఖ బాధ్యతలను స్వీకరించిన నిర్మలా సీతారామన్ను ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ సిబ్బంది అభినందించారు. అరుణ్ జైట్లీ తర్వాత 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్కు ప్రధాని మోదీ రెండోసారి అవకాశం ఇచ్చారు. భారత్లో 4 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ H9N2 వేరియంట్ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ అత్యంత అరుదైన కేసుల్లో మనుషుల్లోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్లో ఈ కేసు వెలుగు చూసింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ చిన్నారి ఇంటితో పాటు సమీపంలో కోళ్లు ఎక్కువగా ఉండేవని WHO పేర్కొంది. అయితే ఆ కుటుంబంలో మరెవరికీ వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపింది. భారత్లో H9N2 బర్డ్ ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. బర్డ్ ఫ్లూ H5N2 వేరియంట్తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదేనని వెల్లడించింది. ఢిల్లీ నీటి సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ ఆ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ట్యాంకర్ మాఫియాను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో ట్యాంకర్ మాఫియా విస్తృతంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. నీటినంతా మాఫియా మింగేస్తోందని, నీటి వృధాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీసింది. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తోన్న నీరు ఎటుపోతుందని ప్రశ్నించింది. వేసవిలో నీటి ఎద్దడి పదే పదే ఎదురవుతుంటే వృధాను అరికట్టడానికి ఏం చేశారని అడిగింది. కోర్టు ముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే ఆ పని పోలీసులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. దీనిపై ఢిల్లీ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. నీటి వృధా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు వెల్లడించారు. వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆ దిశగా వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశించిన కోర్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ హిమాచల్ ప్రభుత్వాన్ని కూడా మందలించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైనాడ్, రాయ్బరేలీలో ఏ స్థానం వదులుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. కేరళలో పర్యటించిన రాహుల్ వైనాడ్లో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి మంచి ఫలితాలు రాబట్టిందన్నారు. బీజేపీ అహంకారానికి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు రాహుల్ గాంధీ. So even the people of Ayodhya have sent a message to the BJP that we do not appreciate hatred and violence. The opposition has dealt a fatal blow to the BJP. And you will see that even Mr. Narendra Modi's attitude will have to change. From our perspective, our role of opposition will continue. We proposed an alternative vision for the people of India, a pro-poor, compassionate vision, and we will fight for that vision.